ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద ప్రేమ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి సారీ అత్తయ్య అంటారు. బుజ్జమ్మ, మీరు నాతో మాట్లాడకండి, మీరు నమ్మక ద్రోహం చేశారు అంటుంది. వల్లి వచ్చి మామయ్యని నడి రోడ్డు మీద చొక్కా చించి అలాగే ఎంతో అవమానించారు మీ నాన్న వాళ్ళు, ఎందుకు మాట్లాడుతున్నావు ప్రేమ అనేసి ప్రేమ నర్మదని ఇద్దరిని నెట్టేస్తుంది. వల్లి వచ్చి బుజ్జమ్మ దగ్గరికి వచ్చి నేనేం మీకు పెద్ద కోడల్ని, నేను మిమ్మల్ని చూసుకుంటాను అత్తయ్య అంటుంది. వల్లి ఒక సైడ్కు చాలా సంతోషపడుతుంది నర్మద ప్రేమను బుజ్జమ్మ తిట్టినందుకు. అలాగే ప్రేమ ధీరజ్తో మీ నాన్న నీ గురించి ఎలా బాధపడుతున్నావో మీ నాన్న గురించి నేను కూడా నీ గురించి అలానే బాధపడుతున్నాను. మీ నాన్న మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా నీ మీద అంతే ప్రేమ ఉంది ధీరజ్ అంటాడు. ధీరజ్, ఏం మాట్లాడుతున్నావు, నేను మా అమ్మ తాళి కట్టమంటేనే నీ మెడలో తాళి కట్టాను, అంతకు మించి నేను నీ మీద ప్రేమతో తాళి కట్టలేదు అనేసి అంటాడు. ప్రేమ, అలా కాదు ధీరజ్, అంటే నేను ఈ రూములో ఈ కుర్చీ ఎలాగో ఈ ఫ్యాన్ ఎలాగో నువ్వు కూడా ఈ రూములో ఒక వస్తువులాగా నేను చూస్తున్నాను, నా మనసులో నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ప్రేమతో అంటాడు. ప్రేమ చాలా బాధపడుతూ కూర్చుంటుంది. వల్లి నగలు చేంజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి నా నగలు చూస్తే గిల్టీ అని తెలిసిపోతుందని భయపడుతుంది. తిరుపతి వాళ్ళ అక్క వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి అక్క, అమ్మ మీ నగలు తీసుకోండి, రామరాజు బావని మీరు ఈ నగల కోసం ఎంత అవమానించారు, కానీ రామరాజు బావ ఎలాంటి వాడు నాకు తెలుసు అంటాడు. బుజ్జమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు, బుజ్జమ్మ అక్కని దూరం చేసుకున్నారు మీరు, మీ నగలు మీరు తీసుకోండి అంటాడు. సేనాపతి రేవతిని ఈ నగలు ప్రేమ నగలేనా చూడు అంటే, రేవతి ఈ నగలు ప్రేమ నగల్లా లేవు కదా, ఇవి వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ నగలు ఉన్నట్టున్నాయి, మళ్ళీ ఈయనకు చెప్తే మళ్ళీ రామరాజు అన్నయ్య మీదకి పెద్ద గొడవ చేస్తాడు, ఏమద్దు చెప్పొద్దు అనుకొని ఇవి ప్రేమ నగలే అండి అంటుంది. సేనాపతి బీరువాలో పెట్టంటే రేవతి బీరువాలో పెడుతుంటే రేవతి వాళ్ళ అత్తయ్య వచ్చి, ఏంటి రేవతి ఊకే పదే నగల్ని చూస్తున్నావు అంటే, అత్తయ్య ఇవి ప్రేమ నగల్లాగా లేవు, ఇవి వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ నగలు ఉన్నట్టున్నాయి అంటే రేవతి వాళ్ళ అత్తయ్య, ఏం పర్లేదులే మనం మార్చుకుందాం తర్వాత బుజ్జమ్మకి చెప్పి, ఇప్పుడు చెప్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అనేసి అంటుంది. తిరుపతి వస్తుంటే వల్లి అక్కడుండి నగలు తీసుకున్నారా, ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న ఇంకేమైనా అన్నారా అనేసి అంటుంది. తిరుపతి ఏమీ అనలేదు, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అనేసి వల్లిని అంటాడు.